నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. చికెన్ నెక్ కారిడార్లో హై వోల్టేజ్ గేమ్. మమత 15 ఏళ్ల మొండితనానికి సుబేందు 15 నిమిషాల చెక్. చైనా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బిగ్ జియో పొలిటికల్ ట్విస్ట్. మరి బెంగాల్ గడ్డపై మొదలైన అసలు వేట. ఆ 22 కిలోమీటర్ల భూమిపై డ్రాగన్ కన్ను. దేశ రక్షణ కోసం సుబేందు అథారిటీ సంచలన నిర్ణయం. మరి ఆపరేషన్ చికెన్ నెక్ డ్రాగన్కు మైండ్ బ్లాక్ ట్విస్ట్. బెంగాల్లో జరుగుతున్న అంశం. సువేందు అధికారి ఏ ముహూర్తాన అక్కడ అధికారాన్ని చేపట్టాడో, సీఎం పదవి కింద ప్రమాణం చేశారో, దీదీ సామ్రాజ్యం అంతా కూడా ముక్కలు ముక్కలుగా బద్దలైపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడ వాళ్ళ గ్యాంగ్ ఎవరో కనిపించట్లేదు. భారతదేశ భౌగోళిక పటాన్ని మీరు నిశితంగా గమనిస్తే ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశాన్ని కలిపే ఒక చిన్న భూభాగం కనిపిస్తుంది. సిలిగురి కారిడార్ అని పిలిచే ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చికెన్ నెక్ అని పిలుస్తారు. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ చిన్న దారిని కనుక శత్రుదేశం కట్ చేస్తే మన 7 ఈశాన్య రాష్ట్రాలు భారతదేశం నుంచి విడిపోతాయి. మరి అంతటి అత్యంత వ్యూహాత్మకమైన సున్నితమైన ప్రాంతంలో గత 15 ఏళ్ళుగా ఒక ప్రమాదకరమైన రాజకీయ క్రీడ నడిచింది. దేశ సార్వభౌమాధికారం కంటే, దేశ భద్రత కంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమనుకున్న నాటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఆ ప్రాంత రక్షణ బాధ్యతలను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించకుండా తొక్కిపెట్టింది. చైనా కన్నుపడిన ఆ కారిడార్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు రాజ్యమేలుతున్న చూస్తూ ఊరుకుంది. కానీ బెంగాల్లో కాలం మారింది, అధికారము మారింది. మరి నాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 15 ఏళ్లుగా దేన్నైతే అడ్డుకుందో, కొత్త సీఎం సుబేందు అధికారి కేవలం 15 నిమిషాల సమీక్షలో ఆ ఫైలుపై సంతకం చేసి సంచలనం రేపారు. మరి చికెన్ నెక్ రహదారికి సంబంధించిన 120 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్ చేతిలో పెట్టేశారు కూడా. అసలు ఈ చికెన్ నెక్ కారిడార్ వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలేమిటి? చైనా ఎందుకు ఈ భూభాగంపై ఆశగా ఎదురు చూస్తుంది? మరి సుబేందు అధికారి తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆసియా ఖండపు జియో పాలిటిక్స్ను ఎలా మార్చేయబోతున్నాయి అన్నది చాలా ఉత్కంఠభరితంగా రేపుతున్న అంశాలు. ఇది కేవలం ఒక రాష్ట్ర సరిహద్దుకు సంబంధించిన భూమి వివాదం కాదు. యావత్ భారతదేశ మనుగడను శాసించే ఒక అంతర్జాతీయ చదరంగం. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలకు సరిహద్దుగా ఉండే అత్యంత కీలకమైన వ్యూహాత్మక భూభాగం ఇది. కేవలం 122 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ రహదారిని టార్గెట్ చేయడానికి చైనా దశాబ్దాలుగా స్కెచ్లు వేస్తూనే ఉంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఈ 22 కిలోమీటర్ల దారిని మూసేసి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుండి వేరు చేయాలన్నది డ్రాగన్ కుట్ర. మరి ఇంతటి ప్రమాదకరమైన జోన్లో గత 15 ఏళ్లుగా దేశద్రోహులు, అక్రమ చొరబాటుదారులు యథేచ్ఛగా తిరిగారంటే దానికి కారణం నాటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఉదాసీనతే. గత 15 సంవత్సరాల పరిపాలన కాలంలో పశ్చిమ బెంగాల్ను మమతా బెనర్జీ ఓట్ బ్యాంకు రాజకీయాలకు అడ్డాగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం బంగ్లాదేశ్ నుండి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన వారికి రాత్రికి రాత్రే ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు సృష్టించి బెంగాల్ స్థానికతనే మార్చేశారు. ఇక దేశ భద్రత పరంగా అత్యంత సున్నితమైన సరిహద్దు జిల్లాల్లో డెమోగ్రఫీ పూర్తిగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు నెత్తి నోరు మొత్తుకున్న సరిహద్దుల్లో గస్తీ పెంచడానికి, బీఎస్ఎఫ్కు సహకరించడానికి మమత ససేమిరా అన్నారు. మరి చివరికి సరిహద్దుల రక్షణ కోసం బీఎస్ఎఫ్ కంచె వేయడానికి అవసరమైన భూమిని కూడా ఇవ్వకుండా 15 ఏళ్ల పాటు ఫైళ్లను తొక్కిపెట్టారు. ఇక గతంలో జరిగిన డోక్లాం వివాదాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. చైనా సైన్యం భూటాన్ సరిహద్దుల్లోని డోక్లాం పీఠభూమిని ఆక్రమించడానికి ఎందుకు ప్రయత్నించిందో తెలుసా? అక్కడి నుండి ఈ చికెన్ నెక్ కారిడార్ను నేరుగా ఫిరంగులతో టార్గెట్ చేయవచ్చు. మరి ఆనాడు భారత సైన్యం ప్రాణాలకు తెగించి డ్రాగన్ ఆర్మీని అడ్డుకుంది. బయట శత్రువు అంతలా విరుచుకుపడుతుంటే లోపల మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ఈ కారిడార్ భద్రతను గాలికి వదిలేసింది.
కొండచర్యలు విరిగిపడే ఈ ప్రాంతంలో నేషనల్ హైవేస్ అథారిటీ రోడ్డు వేస్తామన్నా భూమి ఇవ్వలేదు. కానీ బెంగాల్ ప్రజలు విసిగిపోయారు. అరాజకాలను అంతం చేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు. దాంతో బెంగాల్ కోటపై సుబేందు అధికారి జెండా పాతారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి సుబేందు అధికారి చూపించిన వేగం అంతర్జాతీయ నిఘా వర్గాలను సైతం విస్మయానికి నేడు గురి చేస్తుంది. మమతా బెనర్జీ 15 ఏళ్లుగా సాగతీస్తూ దేశ భద్రతను పణంగా పెట్టిన ఆ ఫైలు సుబేందు టేబుల్పైకి వచ్చింది. కేవలం 15 నిమిషాల సమీక్ష అంతే. చికెన్ నెక్ కారిడార్ పరిధిలోని అత్యంత కీలకమైన 120 ఎకరాల భూమిని నేరుగా బీఎస్ఎఫ్కు అప్పచెప్తూ జీవో జారీ అయిపోయింది. ఈ 15 నిమిషాల నిర్ణయం చైనా సరిహద్దుల్లో బంగ్లాదేశ్ నిఘా కేంద్రాల్లో ఎలాంటి భూకంపం సృష్టించిందో ఇప్పుడు స్పష్టమవుతుంది. ఈ భూమి ఇప్పుడు బీఎస్ఎఫ్ చేతికి రావడంతో చికెన్ నెక్ కారిడార్ చుట్టూ అత్యాధునిక ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలతో కూడిన బలమైన కంచె నిర్మాణం వేగవంతం కానుంది. ఇకపై బంగ్లాదేశ్ నుంచో ఇతర దేశాల నుంచో ఒక్క పిట్ట కూడా బెంగాల్ గడ్డపైకి అడుగుపెట్టే పరిస్థితే లేదు. చొరబాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ 7 సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యుద్ధ ప్రాతిపదికన సర్వకాలీన రహదారులను నిర్మాణాన్ని ప్రారంభించేసింది. కొండ చర్యలు విరిగిపడినా, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా తట్టుకునేలా ఆధునిక టెక్నాలజీతో ఈ రోడ్లను డిజైన్ చేస్తున్నారు. ఇక ఈ రోడ్ల నిర్మాణం వెనుక ఒక భారీ మిలిటరీ వ్యూహం దాగి ఉంది. రేపొద్దున్న సరిహద్దుల్లో చైనా గనుక తోక జాడిస్తే భారత సైన్యం తన భారీ ట్యాంకులు, యుద్ధ సామగ్రిని కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఈశాన్య రాష్ట్రాలకు తరలించడానికి ఈ సరికొత్త హైవేలు లైఫ్ లైన్గా మారబోతున్నాయి. మరి గతంలో రోడ్లు సరిగ్గా లేక కనెక్టివిటీ కరువై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అనుభవించిన నరకానికి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికినట్లయింది. దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం అనుకున్న ఒక ప్రభుత్వ ఆలోచన విధానానికి దేశ రక్షణే ప్రథమ కర్తవ్యం అనుకునే ఒక లీడర్ నిర్ణయానికి ఉన్న వ్యత్యాసం ఇదే. సుబేందు అధికారి తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో అటు బంగ్లాదేశ్లోని కరడుగట్టిన శక్తులకు, ఇటు చైనా పాలకులకు నిద్ర లేకుండా పోయింది. ఎందుకంటే బెంగాల్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు పట్టు బిగిస్తుంది. అక్రమ చొరబాట్లు ఆగిపోతే బెంగాల్ గడ్డపై ఉంటూ దేశ వ్యతిరేక శక్తులకు స్లీపర్ సెల్గా సాయం చేసే నెట్వర్క్ పూర్తిగా ఇప్పుడు ధ్వంసమైపోతుంది. 15 ఏళ్ల పాటు సాగిన ఒక సుదీర్ఘ అరాచక పర్వానికి కేవలం 15 నిమిషాల్లో ముగింపు పలకడం అంటే అది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం కాదు, భారత రక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా ఈ అంశం ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భౌగోళిక సరిహద్దు ప్రాంతంలో పేరుగాంచిన సిలిగురి కారిడార్ ఇప్పుడు సరిహద్దు భద్రతా దళం పూర్తి ఆధీనంలోకి వచ్చేసింది. డ్రాగన్ పన్నిన వ్యూహాల పడగలను తొక్కుతూ ఈశాన్య భారతాన్ని దేశ గుండెకాయతో పటిష్టంగా ముడివేసే అద్భుత ఘట్టం బెంగాల్ గడ్డపై నేడు ఆవిష్కృతం అవుతుంది. ఇక దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రంతో పాటు నూతన బెంగాల్ ప్రభుత్వం కూడా నిరూపించింది. ఇక చికెన్ నెక్ కారిడార్ వేదికగా సాగుతున్న ఈ నయా జియో పాలిటికల్ గేమ్లో శత్రు దేశాల కుట్రలు కాలి బూడిదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పాటు ఏదైతే దీదీ అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా బెంగాల్ని మార్చుకుందో వాటిలన్నిటికీ కూడా చరమగీతం పాడేశారు. దీదీని కూడా ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉంటున్నారు. ఇప్పటికే 100 కేసులు ఆవిడ మీద ఫైల్ అయినాయని, ఆవిడ పాపం పండింది అంటున్నాడు. ఆవిడతో పాటుగా ఆమె అల్లుడు కూడా, ఇద్దరికీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని. ఇక చొరబాటుదారులు అంటారా, ఎవ్వరూ కూడా కాకి కూడా బెంగాల్లోకి కావు అనే సాహసం చేసే పరిస్థితి లేకుండా సువేందు పూర్తి స్థాయిలో బెంగాల్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఇక అక్రమ చొరబాటుగారు కానీ, గూండాలు కానీ, రౌడీలు కానీ ఎక్కడికక్కడ పటాపంచలు అవ్వాల్సిందే, లేకపోతే వాళ్ళు పాపం కూడా పండుతుంది అంది సువేందు హెచ్చరికలు. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.